ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి మేమందరము కూడుకొని ఉండగా జ్ఞానమును వివేకమును కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ ఎదుట నిలబడి మీ మాటలు బోధిస్తున్నటువంటి నాకు మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామం ద్వారా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, గతించిన వారం యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ఈ ప్రపంచానికి మేలు చేశారో, ఏ విధంగా ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నారో, ఎంత గొప్పదైన ప్రేమ ఈ ప్రపంచం పట్ల చూపిస్తున్నారో చాలా విషయాలు ఆయన చెప్పిన ఉపమానంలో నుండి మనం నేర్చుకోవడం జరిగింది. ఆయన చూపించే ప్రేమ ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని గౌరవించలేని స్థితిలో, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించలేని స్థితిలో చాలామంది కొనసాగుతున్నారు. నిజంగా ఆయన ప్రేమ ఈ సమాజానికి అర్థమై ఉండుంటే ఆయన్ని ఏ ఒక్కరూ తృణీకరించేవారు కారు. అదే విషయాన్ని ఈ సమాజానికి చెప్పడానికి, ఈ ప్రపంచానికి అర్థం చేయించడానికి ఆయన చెప్పిన ఉపమానం, ఆ ఎరికో వైపుకు యెరూషలేము నుండి వెళ్ళిపోతున్న ఆ బాటసారి దొంగల చేతిలో చిక్కిపోయాడు. అది గత వారం మనం కొంతవరకు ఆలోచించడం జరిగింది. ఇప్పుడు కూడా మరికొన్ని సందర్భాలు మనం దైవ గ్రంథంలో నుండి చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి చూద్దాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకున్నారు, అతని కొట్టి కొరప్రాణముతో విడిచి పోయారు. ఆధ్యాత్మికంగా మన పరిస్థితి ఎలా ఉంది అని గత వారం మనం నేర్చుకున్నాం. లోకంలో బ్రతుకుతున్నప్పుడు, పాపంలో బ్రతుకుతున్నప్పుడు మన పరిశుద్ధత సాతాను ఏం చేశాడు? దొంగిలించుకెళ్ళిపోయాడు. వస్త్రాలు లేని వారుగా, దిగంబరులుగా ఉన్నారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. వాడు దోచుకెళ్ళిపోయాడు, పరిశుద్ధతను దోచుకెళ్ళిపోయాడు, అపరిశుద్ధులుగా మార్చేశాడు. దొంగల చేతిలో, అపవాది చేతిలో మనం కూడా చిక్కుకుపోయాం. వాడి చేతిలో చిక్కుకుపోవడం వల్ల వాడు మనల్ని చాలా భయంకరంగా ట్రీట్ చేశాడు. ఎలా పడితే అలా వాడుకున్నాడు, ఎలా పడితే అలా తిప్పుకున్నాడు. ఏ విధంగా వాడు మనల్ని మోసగించాడో మనందరికీ తెలియంది కాదు. ఏమండి, అలా మోసం చేసినటువంటి అపవాది చివరికి మనల్ని అలా విడిచిపెట్టి వెళ్ళిపోతే పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఈ ప్రపంచం పరిస్థితి, యేసుక్రీస్తు రావడానికి మునుపు ఈ ప్రపంచం పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచిస్తే, పోనీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అయినా
కొరప్రాణంతో సాతాను మాయలో పడి కొట్టుమిట్టాడుతున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఆలోచిస్తే, ఈ ప్రపంచానికి దిక్సూచి, ఈ ప్రపంచానికి మేలు చేసేవాడు, ఈ ప్రపంచాన్ని ఆ పాపం నుండి విమోచించేవాడు ఎవ్వడూ కానరాలేదు. ప్రతి మనిషి ఈ లోకానికి రావడం అదే పాపంలో మునిగిపోవడం. అది ఏ మనిషి అయినా సరే ఈ లోకానికి రావడం అదే పాపంలో మునిగిపోవడం తప్ప పాపాన్ని జయించే ప్రక్రియ ఏ మనిషి జీవితంలోనూ ప్రారంభం కాలేదు. అసలు పాపాన్ని జయించాలన్న ఆలోచన కూడా ఏ మనిషికి రాకపోవడం అది చాలా విడ్డూరం. నిజమే, ఎవరికి రాలేదు. ఈ లోకంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి చాలామంది పూనుకున్నారు. ఎవరూ చేయలేని సాహసాలు చేయడానికి పూనుకున్నారు. ఎవరూ చేయలేని సాహసాలు. అది పర్వతాలు ఎక్కడం, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం, ఇంకా ఈ సమాజంలో రకరకాల పనులు. అంటే నేను ప్రత్యేకతను సంతరించుకోవాలి, అందరూ చేసిందే నేను చేస్తే నాకంటూ ఏ ప్రత్యేకత ఉండదు. అందుకని మనిషి యొక్క ఆలోచన విధానం ఏంటంటే నేను కొంచెం ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకతను సంతరించుకోవాలి. ఆ ప్రత్యేకతను సంతరించుకోవాలని చెప్పేసి ఏవేవో కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు, రకరకాల విజయాలు మనిషి సాధించడం మనం చూసాం. కానీ ఆకాశం క్రింద ఏ మనిషి కూడా ఊహ తెలిసిన నాట నుండి మరణించేంత వరకు పాపాన్ని జయించాలనే ఒక లక్ష్యం కలిగి జీవించిన వాడు అంటూ ఈ భూమి మీద ఎవరు లేరు. పాపాన్ని జయించడమే నా లక్ష్యం, పాపంతో పోరాడమే నా లక్ష్యం, పాపాన్ని ఎదిరించడమే నా లక్ష్యం, చివరిగా గెలుపొందడమే నా లక్ష్యం అని ఆలోచించిన వాళ్ళు అంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. అలా అందరూ పాపానికి దాసులైపోయారు. అందుకే దేవుడు చెప్తున్నాడు రోమాపత్రికలో, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఈ ప్రపంచంలో నీతిమంతుడిని చూద్దామంటే ఎక్కడా మనకి నీతిమంతుడు కనబడట్లేదు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఒక్కడును లేడు అని చెప్పిన తర్వాత మరి ఎవరు వస్తారు ఈ లోకానికి నీతిమంతులుగా? ఎవరుంటారు ఈ లోకానికి నీతిమంతులుగా? కొరప్రాణంతో కొట్టుకుంటున్న వాడిని ఎవరు రక్షిస్తారు? పాపలో పడిపోయిన వాళ్ళని ఎవరు కాపాడతారు? ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడతారని అంటే అప్పుడే చాలామంది సమాజంలోకి వచ్చారు, నేటికి వస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా పాపముతో పట్టబడిన వారే. వాళ్ళు పడిపోయిన మనిషిని, అపవాది చేతిలో చిక్కిపోయినటువంటి మనిషిని కాపాడగలిగే సమర్థత కలిగిన వారు కారు. కాపాడాలన్న ప్రేమ కూడా వాళ్ళకి లేదు. అసలు వాళ్ళకి కాపాడాలి అంటే మొదట వాళ్ళకి ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ వాళ్ళలో ఉందా అంటే వాళ్ళకి ఆ ప్రేమ లేదు, వాళ్ళకి ఆ ప్రేమ లేదు. అందుకే బైబిల్లో ఒక మంచి మాట దేవుడు చెప్తున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. మనం సిగ్గుపరచబడే పరిస్థితి రాదు. ఎందుకు రాదంటే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, ఇప్పుడు మనందరిలో ఉన్నాడు ఆయన, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చారు ఆయన. ఏమండి? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అన్నాడు. దేవుని ప్రేమ కుమ్మరింపబడిందట. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోనికి వచ్చారో, బాప్తిస్మం పొందడం ద్వారా దేవుడు సంచికరువుగా నీలోనికి పరిశుద్ధాత్ముని ఎప్పుడైతే పంపించారో, అప్పుడు నీలోనికి వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని ప్రేమ ఏమైందట? మన హృదయాలలో ఏమైందట? దేవుని ప్రేమ కుమ్మరింపబడి ఉన్నది అన్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలైనగా అది ఎలా అంటే, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, అంటే పడిపోయి ఉండగా, దొంగల చేతిలో చిక్కి దెబ్బలు తినేసి కొరప్రాణముతో ఇక ఏమైపోతామో తెలియని పరిస్థితిలో కుట్టుమిట్టాడుతూ ఉండగా ఆలోచించాలి. ఎవరండి ఈ లోకంలో మనల్ని రక్షించింది? ఎవరండి రక్షణ మార్గాన్ని ప్రసాదించింది? నశించిపోతున్న వాళ్ళని కాపాడడానికి ఈ లోకానికి వచ్చింది ఎవరు? ఆ పరిస్థితిలో ఉన్నవాడికి చేయూతనిచ్చింది ఎవరు అని అంటే
ఎవ్వరూ మనకు కనబడరు, ఎవ్వరూ కనబడరు. ఏమండి? అందుకే ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామములోనూ రక్షణ కలుగదు అన్నాడండి. ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామములోనూ మనకు రక్షణ కలగదు. ఎందుకంటే దీనికి సూచన ఈ భూమి మీద మనకు నిత్యం కనబడుతూనే ఉంది. సూచన ఏంటి? సూచన ఇదే బైబిల్లో ఒక మాట వ్రాయబడింది. అది ఏంటంటే ఐదో అధ్యాయంలో, రోమాపత్రికలో అదే 5వ అధ్యాయంలో 12వ వచనం జాగ్రత్తగా చూడండి. 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుష్యులందరూ పాపము చేసినందున మరణం అందరికీ ఏమైందట? సంప్రాప్తమైపోయింది. చూసారా? మనుషులందరూ ఏం చేశారట? పాపం చేశారు. మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ ఏమైంది? సంప్రాప్తమైంది అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనిషి మరణించడానికి గల కారణం, మరణం ఈ నేల మీదకు రావడానికి గల కారణం మనిషి చేసినటువంటి పాపం. ఈ మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి మరణం అందరికీ సంప్రాప్తమైపోయింది. ఇంకా అక్కడి నుంచి పాపం ఎలా ఏలుబడి చేయడం మొదలుపెట్టిందో చూడగలిగితే రోమపత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అంటే ఇంకా అందరూ కూడా దేనికి అలవాటు పడిపోయారు? పాపానికి అలవాటు పడిపోయారు. పాపానికి అలవాటు పడిపోయిన వలన అందరూ మరణంలోనికి వెళ్ళిపోతున్నారు. ఆ మరణంలోనే బందీలుగా ఉండిపోయారు. పాపానికి అలవాటు పడిన మనిషి మరణానికి చేరువై ఆ మరణంలోనే బందీగా ఉండిపోయాడు. అంతేగాని మరణవశం కాకుండా తప్పించుకునే పరిస్థితి ఎవరికి లేదు? మనిషికి లేదు. మరణవశం కాకుండా తప్పించుకునే పరిస్థితి మనిషికి లేదు. అందుకే చూడండి, గొప్ప గొప్ప వాళ్ళని చెప్పుకున్న వాళ్ళు కూడా మరణవశం అయిపోయారు. ఇప్పటికీ ఎక్కడున్నారు? మరణానికి దాసోహమై ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళని చెప్పుకున్న వాళ్ళు, వాళ్ళని ఎందరో వెంబడించారు కూడా. వాళ్ళకి ఇప్పటికీ ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. స్టిల్ వాళ్ళకి ఇప్పటికీ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళని ఇప్పటికీ పూజించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇప్పటికీ ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇప్పటికీ ఆరాధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? మరణవశం అయిపోయి ఉన్నారు, మరణంలో ఉన్నారు. ఎందుకు వాళ్ళు మరణానికి వెళ్ళిపోయారు? ఆలోచన చేయాలి. వారు పాపము చేయుట ద్వారా వారిని పాపము వలన మరణం వారిని ఏం చేసింది? బంధించి ఉంచింది. పాపం వలన, అతని జీవితంలో జరిగినటువంటి పాపపు క్రియల వలన మరణం అతన్ని బంధించి ఉంచింది. అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరణంలోనికి వెళ్ళిపోయారు. అదే చెప్తున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవ్వడునూ లేడు, దేవుని వెదకువాడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడునూ లేడు అన్నాడు. ఈ మాటలన్నీ ఆలోచన చేస్తుంటే ఈ సమాజం ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ ప్రేమను కలిగి ఉండరు. నిజంగా ప్రేమ ఉంటే పాపానికి చోటిచ్చేవారే కారు. మరి ఇప్పుడు సమాజంలో చాలామంది నేనే మార్గదర్శకుడిని, నేనే రక్షకుడిని అని వచ్చారు. నేనే రక్షకుడిని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నిజంగా రక్షించేవాళ్ళేనా? ఉదాహరణకు మన క్రైస్తవ్యులను చూస్తే, నేను చాలాసార్లు మీకు చెప్పాను, లహరి కృష్ణయే దేవుడు, యేసుక్రీస్తు ఈయనే అని చాలా చోట్ల బట్టకుండా ఆయన బొమ్మ నల్లగుంటాడు, సూటేసి పెడతా ఉంటారు. నిన్న నేను పని మీద నర్సాపూర్ వెళ్తుంటే, నర్సాపురం, అక్కడ కూడా ఆ నర్సాపురం ఎంట్రన్స్లో కూడా ఒక బోర్డు చూశాను. మల్కీపురం మీటింగ్స్ నుండి ఆడియో ఆల్బమ్ పని మీద నర్సాపూర్ వెళ్తుంటే అక్కడ కూడా నేను ఒక ఫ్లెక్స్ చూశాను, లహరి కృష్ణయే దేవుడు అని. అంటే అక్కడ కూడా ఈ బ్యాచ్ ఉన్నారన్నమాట. అందుకే లహరి కృష్ణ దేవుడు అయితే లహరి కృష్ణ ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? శరీరం ఏమో మట్టిలో ఉంది, ఆత్మ వెళ్ళాల్సిన చోటకి వెళ్ళిపోయింది. తిరిగి వచ్చాడా మరణాన్ని జయించి? రాలా. మరణాన్ని జయించి ఎందుకు తిరిగి రాలేకపోయాడు లహరి కృష్ణ? లహరి కృష్ణ అంటే అతను ఒక పాస్టరు.
అర్థమవుతుందా? లహరికృష్ణ అంటే ఎవరో అనుకోకండి, అతను ఒక పాస్టరు. ఆ పాస్టర్ గారు బాప్తిస్మాలు కూడా ఇచ్చినట్టు ఫోటోలు కూడా మీ అందరికీ చూపించాను. ఏమండి, అతనితో సంఘం ఇప్పటికీ ఆ వర్గానికి చెందిన వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. లహరికృష్ణని ఆరాధించే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. అతను సూట్ వేసుకుని ఉంటాడు, మీరు చూడండి కావాలంటే. ఇక్కడ మన పేర్రాంపురం వెళ్ళే రోడ్లో కూడా ఒక ఫ్లెక్సీ ఉంటుంది, అతని ఆరాధకులు ఉంటారు. అక్కడ కూడా ఒక పెద్ద బోర్డు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆయనే యేసుక్రీస్తు రెండో రాకడ జరిగిపోయింది, ఈయనే ఆయనని వాళ్ళ నమ్మకం. సరే, కాసేపు అదే అనుకుందాం. మొదటి రాకడలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు కదా. రెండో రాకడలో వచ్చి మొత్తం మనల్ని తీసుకెళ్ళిపోతా అన్నాడు. ఆ తర్వాత విషయం అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ చచ్చిపోయిన లహరికృష్ణ అనేవాడు, ఆ పాస్టరు, అతను కనుక యేసుక్రీస్తు రెండో రాకడ అదే అయితే ఇప్పుడు అతను ఏమవ్వాలి? ఇంకా మళ్ళీ చావటాలు, మళ్ళీ శరీరంతో ఈ శరీరంతో ఉండటాలు, అవన్నీ వ్యర్థమైన విషయాలు అనుకోండి. మనం దాన్ని అసలు యాక్సెప్ట్ చేయం. బైబిల్ యాక్సెప్ట్ చేయదు, మనమేంటి కానీ బైబిల్ యాక్సెప్ట్ చేయదు. కానీ వాళ్ళు అనుకునే అంత మూర్ఖత్వం చూడండి. మళ్ళీ చచ్చిపోయాడు కదా, చచ్చిపోయి ఎందులోకి వెళ్ళిపోయాడు? మళ్ళీ తిరిగి లేవలేదు. ఇప్పటికీ అలాగా పడుకునే ఉన్నాడు మహానుభావుడు ఎక్కడో సమాధిలో. ఏమండి, అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఇప్పుడు లహరికృష్ణకి ఫాలోవర్స్ చాలామంది ఉన్నారండి. ఈ లహరికృష్ణ అనే చచ్చిపోయిన పాస్టర్ గారికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇతన్ని వెంబడిస్తున్నారు. సరే, మరి అతనే క్రీస్తు అయితే మరి అతను మరణించకూడదు కదా. ఎందుకు మరణించాడు? సమాధానం ఉండదు. కానీ బైబిల్లో ఉంది సమాధానం. ఎందుకు మరణించాడు తెలుసా? పాపము అతని మీద ఏం చేస్తుంది? ప్రభుత్వం చేస్తుంది. పాపం అతని మీద ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మరణం అతని మీద ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. మరణం అతని మీద ఏలుబడి చేస్తుంది అంటే పాపానికి అతడు దాసుడై ఉన్నాడు. పాపాన్ని జయించలేకపోయాడు. పాపాన్ని ఒకవేళ జయించుంటే మరణాన్ని గెలిచేవాడు. ఎవరైనా సరే పాపాన్ని జయిస్తే మరణాన్ని గెలవగలరు. పాపాన్ని జయించని వాడు మరణాన్ని గెలవలేడు. ఈ ప్రకృతిలో ఈ నేల మీద నివసించిన వారు ఎవరు పాపాన్ని జయించిన వారు లేరు. పాపాన్ని జయించి తిరిగి లేచిన వారు అంటూ ఎవరూ లేరు. మరి ఇప్పుడు అతని ఫాలోవర్స్ అందరూ మమ్మల్ని లహరికృష్ణ గారు రక్షిస్తాడని ఆయన వెంట తిరుగుతున్నారు. ఆయన పట్టుకొని బోర్డు ఎట్టుకొని. రక్షిస్తాడా? రక్షించడండి. ఆ తర్వాత బ్రెన్హాం, మీ అందరికీ తెలుసు, గ్రద్ద బొమ్మ ఉంటుంది. మొన్న సంత వీధుల్లో పడిన సత్యం అని చెప్పి గుడిమెళ్ళ అంకలో బాగా వాష్ చేశాను వాళ్ళకి, బ్రెన్హామిస్టులందరికీ. ఏమండి, ఇప్పుడు ఈ బ్రెన్హాం అనే ఆయన్ని ఆరాధించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బ్రెన్హామే దేవుడు, బ్రెన్హామే యేసుక్రీస్తు. అందుకే పేరు కూడా మార్చేశారు, బ్రెన్హాం క్రీస్తట. మరలా దేవాది దేవుడు ఎలా వచ్చాడట మరలా మన మధ్యకి? బ్రెన్హాం క్రీస్తుగా వచ్చాడట. బ్రెన్హాం క్రీస్తు ఎలా చచ్చిపోయాడు తెలుసండి మీకు? రోడ్డు యాక్సిడెంట్లో చచ్చిపోయాడండి. బ్రెన్హాం క్రీస్తు ఎలా చచ్చిపోయాడు? రోడ్డు యాక్సిడెంట్, ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్, భయంకరమైన యాక్సిడెంట్, పోయాడంతే. అది అలా చచ్చిపోయినందుకు ఇప్పుడు అతను మరలా రెండో రాకడలో మళ్ళీ ఇంకో రాకడ ఉందేమో, మరి మూడో రాకడేమో వాడికి. చచ్చిపోయి తిరిగి లేవడాలు అలాంటివి ఏం లేవు. చచ్చిపోయి తిరిగి లేవడాలు ఏమీ లేవు. యాక్సిడెంట్ అయిపోయినప్పుడు కాలు ఒక చోట, తలకాయ ఒక చోట, చెయ్యి ఒక చోట పడిపోయింది అనుకోండి, అన్నీ మళ్ళీ అలా దగ్గరికి వచ్చి అతుక్కుపోయి నిలబడిపోయాడు అనుకోండి, ఏవో కొంచెం ఆలోచించేవాళ్ళం, మళ్ళీ బతికేసేడరా బాబని. కానీ చచ్చిపోయి పేస్ట్ అయిపోయి తర్వాత ముక్కలు ఎరుకుని వీళ్ళు వెళ్ళి కప్పెట్టేసుకున్నారు, సమాధి చేశారు. ఇప్పటికే బ్రెన్హాం సమాధి ఉంది అక్కడే. ఇప్పటికీ బ్రెన్హాం సమాధి ఉంది. ఏమండి, మరి బ్రెన్హాము ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే బ్రెన్హాం మమ్మల్ని రక్షిస్తాడన్న భ్రమలో బతుకుతున్నోళ్ళు. చూసారా, ఎవరు రక్షించలేరండి. చూడండి ఒకసారి లోకాసు వార్తకి వెళ్దాం. లోకాసు వార్త 10వ అధ్యాయము 31వ వచనం. లోకాసు వార్త 10వ అధ్యాయము 31వ వచనం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అప్పుడు ఒక యాజకుడు అంటే సమాజంలో చాలా గౌరవ మర్యాదలు ఉన్నాడు.
సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాడు, చాలా రిచ్ పర్సన్. యాజకుడు అంటే ఇశ్రాయేలీలో యాజకుడు అంటే చాలా గౌరవ మర్యాదలు కలిగిన వాడు. అందరూ అతన్ని ఏం చేయాలి? గౌరవించాలి. ప్రధాన యాజకుడు కూడా ఉన్నారు అందులో, ప్రధాన యాజకులు. వాళ్ళకి ఇంకా వాళ్ళు పాడిందే పాట, ఆడిందే ఆట. అలాంటి ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాను. ఒక మనిషే కదా, మనిషే. అతన్ని చూచి పక్కగా పోయేను అంటే ఏం చేయలేడు అని అర్థం. పక్కగా పోయేను అంటే రక్షించే సమర్థత, రక్షించగలిగే సమర్థత ఎవరికి లేదు? ఆ యాజకుడికి లేదు. ఎందుకు ఆ సమర్థత లేదంటే అతనిలో ప్రేమ లేదు. ప్రేమ ఉంటే అతడు రక్షించేవాడే. ప్రేమ లేని వారు కనుక ఈ ప్రపంచంలో ఎవరు మనిషిని రక్షించేవారుగా లేరండి. వాళ్ళే పాపాలు చేసి పాపంతో పట్టబడిన వాళ్ళుగా కనబడతారు మనకి చరిత్రలు చూపిస్తే. ఉదాహరణకి నేను ఎవరినో ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టేసి ఇతనే జగద్రక్షకుడు, ఇతనే లోకరక్షకుడు అని అన్నాను అనుకోండి, లోకాన్ని రక్షించగలిగే, జగత్తును రక్షించగలిగే కెపాసిటీ అతని బ్రతుకులో ఉండాలా వద్దా? ఉండాలి కదా. ఇతని బ్రతుకు చూస్తేనే పాపాల పుట్ట. నేను ఎవరినైనా తీసుకొచ్చి నిలబెట్టినా, ఒక బ్రహ్మం అందామా, లేకపోతే ఒక లహరికృష్ణ పాస్టర్ అందామా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారు కదా సమాజంలో చాలామంది ఉన్నారు, వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు, వివిధ మతాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట నిలబెట్టి ఇతనే మనిషిని రక్షిస్తాడు, ఇతను మనిషిని రక్షించగలడు, ఇతనికి కెపాసిటీ ఉంది అని అంటే వాళ్ళే ఎన్నో పాపాలు చేసేసి ఉన్నారు. పడిపోయిన మనిషిని ఎలా తిరిగి లేవనెత్తుతారు చెప్పండి? అసలు పాపం చేశారు అంటేనే వీళ్ళలో ఏం లేదు? ప్రేమ లేదు. నేను ఒక మెసేజ్లో చెప్పాను, ఆదాముకి మన మీద ఏం లేదు? ప్రేమ లేదండి. ఉంటే మనల్ని అందరినీ ఎందుకు మరణానికి అప్పగిస్తాడండి? ఆదాముకి తన పిల్లల మీద ప్రేమ లేదు. అతనిలోనే మనం అందరం ఉన్నాం. ఆదాములో మనం అందరం ఉండగానే మన ఆది తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేశారు? పండు తెంపుకొని తినేశారు. మనమందరం వారిలో ఉన్నప్పుడే ఈ ప్రపంచ ప్రజలందరూ ఒకని నుండి వచ్చినవారు. ఒకే మనుష్యుని నుండి ఉద్భవించారు. ప్రతి జాతి మనుష్యులు ఒకరి నుండే ఈ భూమి మీద పుట్టుకొచ్చారు. ఒక్కడే తండ్రిగా ఉన్నాడు, అతడే ఆదాము హవ్వ తల్లిదండ్రులు, ఆది తల్లిదండ్రులు పితరులకు అందరికీ, మనందరికీ. అలాంటి ఆది తల్లిదండ్రులకు నిజంగా తమ పిల్లల మీద ప్రేమ వాత్సల్యం ఉండుంటే వాళ్ళు పండు తినటానికి వీల్లేదు. ఎందుకంటే మీరు ఫలిస్తారని ముందే చెప్పాడు దేవుడు. మీరు ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు, భూమిని నిండిస్తారు, మీలో నుండే అన్ని జనాంగాలు బయటికి వస్తాయి ముందే చెప్పాడు. కానీ వాళ్ళకి అది అర్థం కాలేదు. వాళ్ళ స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థపూరితమైన ఆలోచనల కోసం పండు తెంపుకుని తిన్నారు, మరణానికి చోటు కల్పించారు. ఈరోజు అందరూ మరణవశం అయిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి చోట మరణాన్ని జయించేవాడు కావాలి, మరణాన్ని గెలిచేవాడు కావాలి. ఈ యాజకుడు పడిపోయిన వాడిని రక్షించలేడు. ఈ యాజకుడు ఆ పడిపోయిన వ్యక్తిని రక్షించలేడు. ఎందుకంటే ఆ యాజకుల్లో ప్రేమ లేదు. ఆ యాజకుల్లో ప్రేమ లేదు. ప్రేమ లేని చోట రక్షణ ఉండదు. ప్రేమ లేని చోట రక్షణ ఉండదు, భక్షణే ఉంటుంది. ప్రేమ లేని చోట భక్షణ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట రక్షణ ఉంటుంది. ఇప్పుడు ఈ వెళ్ళిపోతున్నటువంటి యాజకుల్లో ప్రేమ లేదు కాబట్టి అక్కడున్న పడిపోయిన ఆ వ్యక్తిని ఆ దొంగల చేతిలో లేదా అపవాది చేతిలో, పాపపు మాయలో, పాపపు చెరలో చిక్కిన వాడిని ప్రేమించి రక్షించగలిగే కెపాసిటీ ఈ యాజకుడికి లేదు. అంటే ఈ సమాజంలో ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు మార్గదర్శులని చెప్పుకున్నారు. ఎవరి వల్ల మనిషిని రక్షించటం జరగలేదు. వాళ్ళు రక్షించుకోలేక ఈరోజు మరణవశంలో ఉన్నారు. అసలు మరణాన్ని జయించాడని చరిత్రలో ఎవరి గురించినే చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? లేవు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని చరిత్రను విభజించిన క్రీస్తుని గురించి మాత్రమే ఏమని చెప్పుకోవచ్చు అంటే మరణాన్ని జయించాడు అని చెప్పుకోవచ్చు. ఆయనే మృత్యుంజయుడు, ఆయనే మరణాన్ని జయించి చరిత్రలో నిలబడినవాడు, ఆయనే అనేకులకు రుజువు చూపించాడు. అది సామాన్యమైన వాళ్ళ చేతిలో జరగలేదు. ఈ కార్యక్రమం అంతా రోమా గవర్నమెంట్ చేతిలో జరిగింది. అది దేవుడు ఇంకా గొప్ప రుజువు. అది ఏదో 10 మంది మామూలు ఊరు పెద్దల మధ్యలో జరిగింది అనుకోండి, పెద్ద విషయం కాదు అది, అంతే కదా. 10 మంది ఊరు పెద్దలు శిక్షేసి చంపేస్తే ఆ 10 మంది ఊరు పెద్దల మధ్యలో ఒక చిన్న ప్రాంతంలో, ఒక యెరూషలేములోనో
అది చిన్న యాజకుల మధ్యన జరిగిందనుకోండి, అది పెద్ద విషయం అయ్యేది కాదు. కానీ ప్రపంచాన్ని పరిపాలించిన రోమన్ మహాసామ్రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలించిన రోమన్ ఎంపైరిజం, అంత గొప్ప సామ్రాజ్యం చేతిలో జరిగిన సంఘటన యేసుక్రీస్తు ప్రభు వారి సంఘటన. అంత మహాసామ్రాజ్యం యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించింది. అలా సిలువకు అప్పగించడమే కాదు, 3వ దినాన సజీవుడే తిరిగి లేవడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది ఎవరు? రోమా గవర్నమెంటే. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీల్ కూడా వేసారు ఆ సమాధికి. అలా సీల్ వేసేస్తే అలాంటి సిచ్యువేషన్లో యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేవడం అనేది జరిగింది. అది అద్భుతం. ఎందుకు తిరిగి లేచాడు? ఆయనలో పాపము లేదు కనుక. పాపం ఉంటే ఆయన కూడా అందరిలాగే మరణవశం అయిపోయేవాడు. మరి ఎందుకంటే ఇతడు పాపం చేయలేదు? అతనిలో పడిపోయిన వాడిని తిరిగి నిలబెట్టాలనే ప్రేమ ఉందండి. యాజకుల్లో ఉందా ప్రేమ? లేదండి. వచ్చాడు, చూశాడు, నా వల్ల కాదని చేతులెత్తేసి వెళ్ళిపోయాడు. నా వల్ల కాదు, నేను కాపాడలేను, నేను రక్షించలేను. అదే అక్కడ ఆ మాటల్లో, ఆ ఉపమానంలో భావం అదే. నేను రక్షించలేను, ఎందుకంటే నా దగ్గర ప్రేమ లేదు. నా దగ్గర ప్రేమ లేదు కాబట్టి నేను రక్షించలేను. అందుకని నేను ప్రేమ చూపించలేను. నేనే పాపినైనప్పుడు నేను నిన్ను ఎలా రక్షించగలను? నేనే పాపినైనప్పుడు నిన్ను రక్షణలోనికి ఎలా నడిపించగలను? ఈ సమాజంలో ప్రతి ఒక్కడు చెప్పేది అదే. కానీ ఈ ఫాలోవర్స్కి ఆ సంగతి తెలీదు. చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళకి సంగతి తెలుసా? తెలీదు. కానీ గుడ్డిగా ఫాలో అవుతారు. గుడ్డిగా, చాలా గుడ్డిగా. అసలు అతని వల్ల రక్షణ కలగదు అన్న సంగతి తెలిసినా సరే గుడ్డిగా ఫాలో అవుతారు. ఇలాంటి ఫాలోవర్స్ ఉన్నారంటే అది వాళ్ళ మూఢనమ్మకం అనాలి. ఇంకా దాన్ని మూఢనమ్మకం. లేకపోతే బ్రహ్మాముని అనుసరించడం ఏంటండి? బ్రహ్మాం పేరిట ప్రార్థనలు ఏంటండి? బ్రహ్మాం పేరిట సంఘాలు ఏంటండి? బ్రహ్మాం ఆరాధన ఏంటండి? బ్రహ్మాం ఆరాధన ఏంటి? యాక్సిడెంట్లో చచ్చిపోవడం కూడా అదొక దేవుడి సంకల్పం అట. అది బైబిల్లో ఎక్కడుందో మరి, యాక్సిడెంట్లో చచ్చిపోతాడని. ఏవేవో పుట్టించేశారండి, ఏవేవో సృష్టించేసుకున్నారు. ఈరోజు ఆ బ్రహ్మాం పేరిట ఎన్నో సంఘాలే ఉన్నాయి ప్రియులారా, ఎన్నో సంఘాలు ఉన్నాయి. చాలామందిని ఎప్పటికీ మళ్ళీ అందులోకి లాక్కుని వెళ్ళి బ్రహ్మాం పేరిట బాప్తిస్మాలు ఇస్తున్నారు. బ్రహ్మాం క్రీస్తు పేరిట బాప్తిస్మం. మీరు ఎలా తీసుకున్నారమ్మా బాప్తిస్మం? తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ. ఏం కాదమ్మా, అంతా బ్రహ్మమే. అంతా బ్రహ్మమే. ఎంత ఘోరం అండి. అంతా లహరికృష్ణే. లేకపోతే అంతా ఇంకొక ఎవరో ఒకరు పెట్టుకోవచ్చు, ఇంక వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళందరూ మామూలు మనుష్యులండి. మామూలు మనుష్యులు, మామూలుగా మనలాంటి రక్తమాంసాలు కలిగే పాపం చేసిన వాళ్ళే, పాపంలో పడిపోయిన వాళ్ళే, పాపిష్టి మనస్సాక్షి కలిగిన వాళ్ళే. పాపాన్ని జయించిన వాళ్ళైతే కాదు. వాళ్ళు పడిపోయి కొరప్రాణంతోని కాపాడగలిగే సమర్థులు కారు. వాళ్ళు అలాంటి స్థితిలో ఉన్నవాళ్లే. వాళ్ళలో ప్రేమ లేదు. వాళ్ళలో ఏమి లేదు? ప్రేమ లేదు గనుక మనల్ని కాపాడేవాళ్ళు కారు వాళ్ళు. వాళ్ళలో ప్రేమ లేదండి. ప్రేమ లేనివాడు కాపాడలేడు. ఆ తర్వాత లేవీయుడు ఒకడు వచ్చాడు. అలాగునే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను. చూసారా, ఎవరి వల్ల మనిషిని ప్రేమించటం సాధ్యం కాలేదు. ఎవరు మనిషిని ప్రేమించిన వాళ్ళు లేరు, ఎవరు మనిషిని రక్షించిన వాళ్ళు లేరు. కానీ ఒక మంచి సమరయుడు వచ్చాడు చూడండి. అయితే ఒక సమరయుడు అంటే అర్థం తృణీకరింపబడినవాడు అని అర్థం. సమరయుడు అంటే అర్థం విలువ లేనివాడు. అంటే మన భాషలో అయితే తక్కువ జాతికి చెందినవాడు. మన భాషలో అయితే సమరయులు అంటే యూదుల దృష్టిలో తక్కువ జాతి వాళ్ళు అని అర్థం అండి. వాళ్ళని చాలా కించపరి చూసేవారు. వాళ్ళని ప్రేమించేవాళ్ళు కాదు. వాళ్ళని అసలు దగ్గరికి రానిచ్చేవారు కాదు. వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి కూడా యూదులు మాది పెద్ద కులం అన్నట్టు, యూద జాతి అంటే పెద్ద జాతి అన్నట్టు, దేవుడు మావాడు అన్నట్టు ఈ సమరయులతో కలిసి భోజనం చేయడానికి కానీ సాంగత్యం చేయడానికి కానీ ఇష్టపడేవారు కారండి. అలాంటి ఒక సామాన్యుడే సమరయుడంటే. యేసుక్రీస్తు కూడా ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడండి. యేసుక్రీస్తు ఏం గొప్పవాడు కాదు, ధనవంతుడు కాదు. అందుకే అంటారు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అంటే నజరేతులో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆ సమరయ ప్రాంతపు గ్రామాలకు
ఆ పరిస్థితి ఆ ప్రాంత గ్రామాలకు చెందినవాడు గనుక ఆయన్ని అలా చిన్నగా చూసి ఉండొచ్చు, ఆయన ఒక చీపుగా చూసి ఉండొచ్చు, ఆయనకు ఎందుకు పనికిరాని వాడు అన్న భావనలోనికి చాలామంది వెళ్ళారు. అందుకే యోహాను సువార్తలోనే కనబడద్ది, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే చాలా చిన్నగా చూస్తారండి ఆయన్ని. అలాంటి ఒక చిన్నవాడు, నజరేతులో పుట్టిన ఒక సామాన్య మానవుడుగా ఉన్నవాడు, ధనము లేనివాడు, ఆస్తి అంతస్తులు, ఏ విధమైన కుటుంబ దన్ను లేకపోతే పేరు ప్రఖ్యాతులు, పూర్వపు గౌరవ మర్యాదలు, పితరుల నుండి వచ్చే గౌరవ మర్యాదలు, ఏదో కుటుంబ గౌరవాలు, ఇవేవి ఆయనకి లేవండి. మా తాతగారు ఇలా ఉండేవారు, మా నాన్నగారు ఇలా ఉండేవారు అని చెప్పుకునేది ఏమి యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో లేదు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, ఇంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో నుంచి నేను బయటకు వచ్చాను అని చెప్పుకోవడానికి ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏమీ లేదండి. అలాంటి ఒక సామాన్యుడు ఒక చిన్న కుగ్రామంలో, నజరేత్ అనే ఒక చిన్న కుగ్రామంలో, ఒక చిన్న కుటుంబంలో ఒక బీదవానిగా జన్మించిన వాడు కొరప్రాణంతో కొట్టుకుంటున్న వాళ్ళనందరినీ కాపాడే స్థాయికి ఎదిగాడంటే అది ఎంత గొప్ప విషయం ఒక్కసారి ఆలోచించండి. అది ఆయన సాధించిన ఘనత. దేవుని కుమారుడుగా తన గొప్పతనాన్ని చాటుకోవడానికి లోకానికి వచ్చినటువంటి ఆ మహనీయుడు, శరీరధారిగా ఈ భూమి మీదకు అడుగుపెట్టినటువంటి ఆ మహనీయుడు పాపాన్ని జయించటంలో సఫలీకృతుడయ్యాడు, పాపాన్ని ఎదిరించటంలో సఫలీకృతుడయ్యాడు. పాపం నుంచి మనిషిని విమోచించాలంటే నేను ఒక్కడనే మార్గం అని చెప్పుకునే స్థాయికి ఎదిగాడండి. పాపం నుంచి ఈ ప్రపంచంలో ఎవరినైనా విడిపించాలంటే నేను ఒక్కడనే మార్గం, నేను తప్ప వేరొక మార్గం లేదు అని చెప్పుకునే స్థాయికి ఆయన ఎదిగాడు. అదే ఇప్పుడు రోమపత్రికలో మనం చూస్తాం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఎవరి కొరకు చనిపోయారట ఆయన. చూడండి, క్రీస్తు యుక్త కాలమున ఎవరి కొరకు చనిపోయారు? భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఎవరండి? భక్తిహీనులు అంటే ఎవరు? అపవాది చేతిలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు, దెబ్బలు తినేసిన వాళ్ళు, అపవాది చేతిలో చిక్కుకుపోయి పరిశుద్ధతను అపవాదికి దారాదత్తం చేసేసి రక్షణ వస్త్రాలు కరువైపోయి పరిశుద్ధత లేకుండా అపరిశుద్ధులుగా మారిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారే లోకంలో వాళ్ళని ఇప్పుడు ఎలా మార్చాలట? ఎలా మార్చాలి? ఆ బలహీనులు ఎలా మార్చాలి? పరిశుద్ధులుగా మార్చాలి. సామాన్యమైన సంగతి, అది విశ్వాసంతోనే సాధ్యం. అందుకే ఇదిగో నాయందు విశ్వాసం ఉంచండి, నాయందు విశ్వాసం ఉంచండి, మీ పాపాలన్నీ తుడిచివేసే పవిత్ర రక్తాన్ని మీకోసం చిందిస్తున్నాను, మీ అందరి శిక్ష నేను భరిస్తాను అని వాగ్దానం చేసిన మహనీయుడు, ప్రపంచ ప్రజల పాపాల కొరకు బలి అయిపోయిన దేవుని గొర్రెపిల్ల, ప్రపంచ ప్రజలందరి పాపాల కోసం బలి అయిపోయిన దేవుని గొర్రెపిల్ల. ఆ మహనీయుడు మరణించడం ద్వారా, ఆ మహనీయుడు తన పవిత్ర రక్తాన్ని చిందించడం ద్వారా అనేక మందికి మోక్ష మార్గాన్ని సుగమం చేశాడు. అనేక మంది ఆ మోక్ష మార్గంలో నడవడానికి అవకాశం కల్పించాడు. దీని అంతటి వెనక ఉన్నదేంటో తెలుసా? ప్రేమ. అది తప్ప ఇక వేరే ఏమీ లేదు. ఓన్లీ ప్రేమ, ఓన్లీ ప్రేమ. అతను చిన్నవాడే, ఆయన సామాన్యుడే, ఒక చిన్న వడ్లవాని కుటుంబంలో పుట్టినవాడే. అయినప్పటికీ ఆయనలో అమితమైన ప్రేమ ఉంది, వెలకట్టలేని ప్రేమ ఉంది. చూడండి ఏం చెప్తున్నాడు. క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోతే తెగించవచ్చు, ఎందుకంటే అతను నాకు మంచి చేశాడు అని. ఆ మంచివాని కోసం ఒకవేళ ఎవరైనా చచ్చిపోతే చచ్చిపోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూసారా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే మనం పాపులమై ఉండగానే ఎవరు చనిపోయారట మనందరి కోసం?
క్రీస్తు చనిపోయారు. ఇప్పుడు మనం పాపులం అన్న సంగతి తెలుసుకుని ముందుగానే మన కోసం చనిపోయిన ఎవరి వైపు తిరుగుతున్నాం? క్రీస్తు వైపు తిరుగుతున్నాం. అది ప్రేమ కాదా? మనం ఇప్పుడు తెలుసుకున్నాం పాపులం అన్న సంగతి, కానీ నీ పాపానికి మందుగా ఆయన ముందే చనిపోయాడు. ఈ పాపాన్ని క్షమించడానికి నేటికి మన వెనకుండి మనల్ని పిలుస్తున్నాడు. మీ కొరకు చిందింపబడిన ఈ పవిత్ర రక్తం ఈ ప్రపంచానికి దిక్కు నేనే, ఈ ప్రపంచానికి మార్గం నేనే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు, మరలా మీ కోసం తిరిగి రావాల్సింది నేనే. ఈ వాస్తవాన్ని ప్రభు ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా, ఎంత భావయుక్తంగా, ఎంత మర్మయుక్తంగా చెప్పారో ఆ సమరయుని ఆ ఉపమానంలో మనం చూడగలిగితే ప్రియులరా, అప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమై 33వ వచనం పోచు అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ఆయనే వచ్చాడు. ఈ పడిపోయినోడు పిలిచాడా? పరలోకం నుండి రా అని పిలిచాడా? మనం పిలిచామండి ప్రభువుని. ప్రభువా నేను పాపం చేసేసాను, నా కోసం ప్రాణం ముందే పెట్టు అని నువ్వు అడిగితే పెట్టాడా? లేదండి. ప్రభువును మనం పిలవలేదు. ప్రభువా మా కోసం ప్రాణం పెట్టని మనం ప్రభువుని అడగలేదు. మనం అడగక ముందే మన కోసం తన కుమారుణ్ణి ఈ లోకానికి దేవాది దేవుడు పంపించేశాడు. ఆ కుమారుడు మన నిమిత్తమై ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చేసాడు. ప్రపంచ ప్రజలందరి పాపాలు తన మీద వేసుకున్నాడు. పాపమే చేయకుండా బ్రతికాడు. పరిశుద్ధతను తన బ్రతుకులు చూపించాడు. పరిశుద్ధుడుగా జీవించాడు. ఉన్నతమైన స్థితిలోనికి అయినా వెళ్ళిపోయాడు. అదే విషయాన్ని ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ఆయనే వచ్చి అతనిని చూచి అతని మీద ఏం పడ్డాడట? జాలిపడి అతని దగ్గరకు పోయి, ఈ మాటలన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అతనిని చూచి అతని మీద జాలిపడి, మన మీద ప్రభు జాలిపడ్డాడు. మన దగ్గరికి ఆయనే వచ్చాడు. మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా. మన మీద ఆయనే జాలిపడ్డాడు. మనం పాపంలో పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయనే జాలిపడి దగ్గరకు వచ్చి నూనెయు ద్రాక్షారసమును పోసి అన్నాడు. చూడండి, నూనెయు ద్రాక్షారసమును పోసి. నూనె అనేది ఎందుకు వాడేవారు తెలుసా అండి? అభిషేకానికి వాడేవారండి. పూర్వకాలంలో అభిషేకానికి ఏం వాడేవారు? నూనె వాడేవారు. నూనెతో అభిషేకించటం, యాజకుల్ని నూనెతో అభిషేకించటం. అలాగే స్వస్థపరచడానికి కూడా ఏం వాడేవారు? నూనె వాడేవారు. నూనె ద్వారా స్వస్థత జరిగేది. ఎప్పటికీ చాలా రోగాలకి మనం స్వస్థత కోసం దేన్ని వాడతాం? నూనె వాడతాం. చాలా రోగాలకి వైద్యంగా ఉపయోగపడడానికి నూనె వాడతారు. అందులో రకరకాల నూనెలు ఉంటాయి. ఏమండి, ఇక నూనె అనేది మొట్టమొదటిగా అసలు ఒక మనిషి తన ఆత్మీయ జీవితంలో కట్టబడాలి అంటే, పాపం వైపుకి మరలా వెళ్ళిపోకుండా స్థిరంగా నిలబడాలి అంటే, పాపపు జీవితానికి లొంగిపోకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ నూనె అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మరి దేంతో మనల్ని అభిషేకించాడు అనేది మనం జాగ్రత్తగా బైబిల్ని చూడగలిగితే, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. చూసారా, దేవుడు దేంతో అభిషేకించినట్టు ఆయన్ని? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? చూసారా, ఏం పొందారట? ఎవరు పొందారట ఆత్మని? విశ్వాసంతో వినిన వారు ఏం పొందారు? ఆత్మను పొందారు. 13వ వచనం, అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకేమైంది? లభించింది. మరి ఇప్పుడు ఆత్మతో మనం కూడా ఏమయ్యాం? అభిషేకించబడ్డాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము,
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన ఏం పొందినవారు? అభిషేకం పొందినవారు. చూసారా, ఈ అభిషేకం కనుక లేకపోయి ఉంటే ఈ నూనె, ఆ నూనెతో అలనాడు చేసిన అభిషేకం ఈరోజు మనకు దేంతో చేశాడు అభిషేకం? పరిశుద్ధాత్మతో చేశారు. ఈ పరిశుద్ధాత్మతో మనమందరము బాప్తిస్మం ద్వారా ఏమైన వారము? అభిషేకింపబడిన వారము. ఈ అభిషేకం కనుక మన మీద లేకపోయి ఉంటే సాతానును జయించడం అంత సులువు కాదు. అందుకే రోమపత్రిక శరీరాన్ని జయించడం ఎంత కష్టమైనదో ఎరిగినటువంటి దేవుడు రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. ఎవరిలో? మనలో. అంటే క్రీస్తుని అంగీకరించిన వారిలో. క్రీస్తు ఎవరి మీద అయితే జాలిపడ్డాడో వారిలో. ఎవరైతే కొట్టబడి కొనప్రాణంతో పడున్నారో, ఎవరినైతే దేవుడు రక్షించాలని సంకల్పించాడో వారిలో యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అప్పుడు ఆత్మ ఏం చేస్తారట మనలో ఉండి? 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించదురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చూసారా, మనమందరం ఎవరి ఆత్మతో నడిపింపబడుతున్నాం? దేవుని ఆత్మచేత. దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపింపబడతారో వారే ఏమై ఉంటారట? దేవుని కుమారులై ఉంటారు. అంటే ఆ అధికారం మనకి దేవుడు ఇచ్చి ఉండకపోతే మనం మరలా సాతాను యొక్క వశంలోనే ఉండేవాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టే, మనతో ఉన్నాడు కాబట్టే మనం పాపంలో పడిపోకుండా ఎప్పటికప్పుడు మనకి హెచ్చరికలు చేస్తూ, మనల్ని వాక్యంలో బలపరుస్తూ, మనకి సహాయం అనుగ్రహిస్తూ మనల్ని క్రీస్తులో ముందుకు తీసుకుని వెళుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఇది సత్యం. అది విశ్వాసం ద్వారా మనకు లభించినటువంటి వాగ్దానం. ఆ పరిశుద్ధాత్ముడు ఉండబట్టే మన జీవితం మరలా చీకట్లోకి వెళ్ళిపోకుండా కాపాడబడుతుంది. ఒకవేళ పరిశుద్ధాత్ముడే లేకపోతే మరలా అందరి జీవితాలు సాతాను ఏం చేసేవాడు? లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు. మనిషి చెడిపోవడానికి కారణం దురాత్మ, మనిషి బాగుపడడానికి కారణం పరిశుద్ధాత్మ. గమనించాలి, మనిషి చెడిపోవడానికి కారణం దురాత్మ, ఆకాశమండలమందున దురాత్మల సమూహాలు. ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మనం వాడితో పోరాటం చేస్తున్నాం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు, గొప్పవాడు. ఆ పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు యేసుక్రీస్తు మన మీద చూపించినటువంటి జాలి. తర్వాత చూడండి, అతనికి నూనె పోసి ద్రాక్షారసము పోసి అంటున్నాడు. చూడండి, ద్రాక్షారసము పోసి అతని గాయాలు కట్టాడట. ద్రాక్షారసము పోసి అతని గాయాలు కట్టిను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం, ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టెను అన్నాడు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. చూడండి జాగ్రత్తగా, ఎంత విలువైన విషయాలు ఇక్కడ రాశాడో చూద్దాం ప్రియులరా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. చూసారా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన రోగాలను ఏం చేశారట? ఆయన భరించారంటే మన గాయాలు ఆయన కడుతున్నారు. మన నిమిత్తం ఆయన గాయపరచబడుతున్నారు. మన గాయాలు ఆయన కడుతున్నారు. మనుష్యులు చూడనొల్లని మన వ్యసనములను ఏమాయను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ పొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూసారా, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకి ద్రాక్షారసం పోసి ఏం చేస్తున్నాడట?
స్వస్థపరుస్తున్నాడట. ద్రాక్షారసం పోసి ఏం చేస్తున్నాడు అని ఉంది, గాయాలు కడుతున్నాడు. ద్రాక్షారసం పోసి ఏం చేశాడు, గాయాలు కట్టాడు. అందుకే ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని దేని చూపించాడు, ద్రాక్షారసాన్ని చూపించాడు. అంటే ఇది అనేకుల గాయాలు కట్టే ఔషధం. అటు ద్రాక్షారసాన్ని ఇటు అభిషేకాన్ని అనగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని రెండూ మనకు దయచేశాడు. ఆ రెండూ లేకపోతే మనం ఆ కొర ప్రాణంతో కొట్టుకుని చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవాలి తప్ప మరలా తిరిగి బ్రతికే అవకాశం మనకి లేదు ప్రియులారా. చూడండి బైబిల్ ఎంత చక్కగా పొందుపరచబడిందో, బైబిల్లోని మాటలు ఎంత లింకప్ అయి ఉన్నాయో, బైబిల్లో వ్రాయబడిన సత్యాలు ఎంత లోతుగా ఉన్నాయో ఆలోచిస్తే నిజంగా దేవుని మహాకృప ఏంటో, ఆయన మహాప్రణాళిక ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన మహా దివ్యమైన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ గొప్పదైన ప్రేమ మనకు అర్థమవుతుంది. చూడండి ఏమంటున్నాడు, ఆయన మన 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 నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు అన్నాడు. ఆ తర్వాత 10వ వచనం 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. ఎలయనగా 3వ వచనం 12వ వచనం 3వ లైను, ఎలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. చూసారా, ఇలా పడిపోయిన వాళ్ళ కోసం తన రక్తాన్ని చిందించాడు. అది పవిత్ర రక్తం. ఆ పవిత్ర రక్త ప్రోక్షణ ద్వారానే మనిషికి పాపక్షమాపణ అనేది లభించింది. దాని యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనిషికి నిజమైన పాపక్షమాపణ లభించింది. అలా అనేకుల పాపాలు తన మీద వేసుకుని నూనెయు ద్రాక్షరసము, ఆ ద్రాక్షరసం అనగానే ఇదిగో అనేకుల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తము, అది మీకు గుర్తుండాలి. ఏమండి, ఇక్కడ నూనె తర్వాత ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కౌళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాడు. ఎక్కడ తీసుకొచ్చేసాడు ఇప్పుడు మనల్ని ప్రభు రక్షించి ఎక్కడ తీసుకొచ్చేసాడు, సంఘానికి తీసుకొచ్చాడు. అదే దేవుని రాజ్యం. అర్థమవుతుందా, సంఘానికి తీసుకొచ్చాడండి మనల్ని. ఈ ఉపమాన భావాన్ని ఆలోచిస్తుంటే ఇది మన జీవితానికి ఛాయగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు రాబోయే మన జీవితానికి ముందే ఒక ఛాయారూపకంగా ఒక అద్భుతమైన ఉపమానాన్ని తెలియజేశారు అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకొచ్చాడంటే సంఘానికి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు సంఘంలో మనకి సభ్యత్వం ఎలా లభించిందండి? సంఘంలో సభ్యత్వం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? సంఘం అంటే దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యం అది పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. ఇందులో మనం సభ్యత్వం తీసుకున్నాం అంటేనే, అసలు దేవుని సంఘంలో మనం పాలిభాగస్తులం అయ్యాం అంటేనే అది మన అదృష్టం, అది మన ధన్యత. దానికి వర్ణించడానికి మనకు అసలు మాటలు సరిపోవు. నువ్వు క్రీస్తు సంఘంలో, దేవుని సంఘంలో ఒక అవయవంగా సభ్యుడిగా కొనసాగుతున్నావు అంటే అసలు నువ్వెంత ధన్యుడివి, నువ్వెంత ధన్యురాలివి. క్రీస్తు సంఘంలో సభ్యత్వం లభించిందంటే నువ్వెంత ధన్యుడివి, ఎంత ధన్యురాలివి. ఆ ధన్యత ప్రభువే మనకు అనుగ్రహించాడు, లేకపోతే నిన్నెవడు రానిస్తాడు? మనకెక్కడుంది సంఘం? ఆయన తీసుకొచ్చి అప్పగించాడు మనకి. ఆయన తీసుకొచ్చి మనల్ని కూర్చుండబెట్టాడు. ఆయన శరీరంలో మనల్ని అవయవాలుగా మార్చాడు, మనల్ని అందరినీ ఒక చోట చేర్చాడు. ఇదంతా ఎవరి ప్రణాళిక? ప్రభు యొక్క ప్రణాళిక. ప్రభు యొక్క ప్రణాళిక లేకపోతే మనకి గొప్ప స్థితి ఎక్కడదండి? మనకి ఔన్నత్యం ఎక్కడిది? మనకి ఉన్నతమైన స్థితి ఎక్కడిది? మనకి స్థితి ఉండేది కాదు. ఆ తర్వాత చూడండి ఏమంటున్నాడు, పూటకోళవాని ఇంటికి తీసుకుపోయి అతను పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళవానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని అతనితో చెప్పిపోయాను. అంటే ఒక గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు. పౌలు అంటాడు, నాకు గృహ నిర్వాహకత్వం అప్పగింపబడి ఉన్నది, నేను మిమ్మల్ని కన్నాను అంటాడు. ఎవరు? పౌలు. నేను మీ ఆత్మీయ తండ్రిని అంటాడు. అంటే ఇతను ఒక పూటకోళ్ళవాడు. ఇతనికి బాధ్యత ఇచ్చింది ఎవరు? ప్రభు. నువ్వు పరామర్శించు, నువ్వు కష్టపడు, నీకు జీతం ఇక్కడ కాదు, ఎవరు వచ్చాక ఇస్తారు? నేను ఇస్తానంటాడు. అందుకే పౌలు ఏమంటాడు, ప్రభు దగ్గర నాకు జీతం ఉంది, సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతం. నాకు జీతం ఇచ్చేది ఎవరు మరి? ప్రభు ఇస్తాడు. సువార్త అంటే డబ్బులు అమ్ముకునేదేమీ కాదు. బాప్తిస్మం ఇవ్వడం రేటు పెట్టి అమ్ముకునేది బాప్తిస్మం
కాదు, ఇదంతా ఉచితంగా మనకు అనుగ్రహింపబడింది. ఉచితంగా మనకు అనుగ్రహింపబడింది. జీతం నాకు ఎక్కడ లభిస్తుంది? ప్రభు దగ్గర లభిస్తుంది. అదే పౌలు గారు మాట్లాడుతున్న మాటల్లోని భావం. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఒక సంఘంలోనికి చేర్చి ఒక పూటకోళ్ళవానికి అప్పగించాడు అంటున్నాడు చూడండి. పూటకోళ్ళవానికి అప్పగించి ఏమంటున్నాడట? ఇతనికి పరామర్శించుము, నీవెంకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పంటే నీకు జీతం ఇస్తాను పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ముగ్గురిలో ఎవడు పొరుగువాడా ఆయన నీకు తోచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనును. అప్పుడు అంటున్నాడు, అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. అది యేసు చూపించిన మార్గం. తనను వలె తన పొరుగు వాళ్ళమైన మనల్ని అందరినీ ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు, మనల్ని అందరినీ ప్రేమించాడు. అందుకే యేసు మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అన్నాడండి. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. ఎంత గొప్పగా ప్రేమ చూపించాడు. ఈ ప్రేమ ప్రపంచానికి అర్థం కాలేదండి. యేసు భక్షకుడు కాదు, రక్షకుడు. యేసు ఎక్కడా మన జీవితాన్ని భక్షించడానికి రాలేదు. ఆయన మనల్ని భక్షించే మాటలు ఎక్కడ చెప్పలేదు. ఒక మనిషిని పాడు చేసే మాటలు ఎక్కడ చెప్పలేదు. ఒక మనిషిని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చే మాటలు చెప్పారు. యేసుక్రీస్తును నమ్మడం అనేది మత మార్పిడి కాదు. యేసుక్రీస్తును నమ్మడం అనేది మనసు మార్చుకోవడం. అందులో మతం మార్చుకునేదేమీ లేదు. యేసును నమ్మడం ద్వారా ఆయనకు వచ్చేదేం లేదు. ఆయన స్వార్థపరుడుగా మీ దగ్గర దోచుకోవడానికి నాకు అది కావాలి ఇది కావాలని ఏం అడగలేదు మనల్ని. మన హృదయాన్నే కోరుకున్నాడు. స్వార్థపరుడుగా తనకున్నదంతా ధారపోశాడు. అందుకే బైబిల్లో ఆయన గురించి ఏమని రాయబడిందో తెలుసా? మనల్ని ధనవంతులుగా చేయుటకు మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను, మన నిమిత్తం ఆయన దరిద్రుడాయను. ఇంత గొప్ప ప్రేమ ప్రపంచానికి చూపించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరండి. ఇంత గొప్ప ప్రేమ ప్రపంచానికి చూపిన వాళ్ళు ఎవ్వరూ లేరు. పాపంలో పడిపోతే నాకెందుకని వదిలేసిపోయిన వాళ్ళు తప్ప, నేనే పాపంలో ఉన్నాను నిన్నెక్కడ రక్షిస్తానని వదిలేసిపోయిన వాళ్ళు తప్ప, వాళ్లే పాపంలో ఉండి గాలి మాటలు చెప్పి మోసగించిన వాళ్ళు తప్ప, పాపాన్ని జయించి పాపిని రక్షించే కార్యక్రమం ఎవరండి భూమి మీద చేశారు? యేసుక్రీస్తు ఒక్కరే. ఆయనే అన్నారు, పాపులను రక్షించుటకే నేను ఈ లోకమునకు వచ్చాను. క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను మాట ఎందుకు? పాపులను రక్షించుటకు, నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అలా పాపిని ప్రేమించి పాపి కొరకు ప్రాణం పెట్టిన మంచి సమరయుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఉపమానాన్ని చెప్తున్నాడు, ప్రపంచంలో ఎవరి వలనను రక్షణ కలగదు. ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున మీకు రక్షణ కలగదు, ఒక్క యేసుక్రీస్తు నామములో తప్ప. ఒక్క యేసుక్రీస్తు నామములో తప్ప మరికి ఏ నామములోనూ రక్షణ కలగదు. ఎందుకంటే అందరూ పాపం చేసే ఉన్నారు. పాపిని రక్షించే సమర్థత వాళ్ళకి లేదు. యేసుక్రీస్తు ఒక్కరే మనల్ని ప్రేమించి పాపానికి దూరంగా బ్రతికారు. ఎందుకయ్యా ప్రభువా నువ్వు పాపానికి దూరంగా బ్రతికావు? నీకోసమా? నో, నా కోసం అయితే కాదు. మరి ఎవరి కోసం అయ్యా? నీకోసం. ఎస్, నీకోసమే. నిన్ను ప్రేమించాడు కాబట్టే తాను పాపానికి దూరంగా బ్రతికాడు. నిన్ను కాపాడాలనుకున్నాడు కాబట్టే తాను పాపాన్ని జయించే ప్రణాళికలో ఉన్నాడు. నిన్ను రక్షించాలనుకున్నాడు కాబట్టే తాను తన జీవితాన్ని సజీవయాగంగా మనందరి కోసం త్యాగంగా అర్పించేశాడు, ధారాళంగా అర్పించేశాడు. ప్రతి రక్తపు బొట్టు మనందరి కోసం చిందించాడు. పవిత్రుడుగా మరణించాడు. ఒక గొప్ప బలి చేశాడు. ఈ బలి మనుషులందరి పాపాల నిమిత్తం దేవుడు జరిగించిన బలి. ఈ బలినందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే గొప్పదైన రక్షణలోనికి ప్రవేశిస్తాడు. అతడే మనిషిని రక్షించే మంచి సమరయుడు. అందుకే ఈ వాస్తవాలు మనకు తెలియజేస్తూ నువ్వు కూడా ఎలా ఉండాలి అని మనకు నేర్పించాడు. నువ్వు కూడా ఇలాగే ఉండాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై నువ్వు కూడా ముందుకు వెళ్ళాలి. సమాజాన్ని నీ ప్రేమతో నీ క్రియలతో ఆకర్షించి క్రీస్తు వైపుకు నడిపించాలి. క్రీస్తును చూపించాలి సమాజానికి. నీ బ్రతుకులో కూడా క్రీస్తు ప్రేమను చాటించాలి సమాజానికి. అలాంటి గొప్ప ధన్యురాలిగా మనం ఉండాలని ఈ ఉపమానం మనకు నేర్పిస్తుంది ప్రియులారా. క్రీస్తు ప్రేమను ఆకాశమంతెత్తులో చూపిస్తుంది ఈ ఉపమానం. ఆయన చెప్పినటువంటి ప్రతి మాటలో లోతైన సత్యాలు దాగి ఉన్నాయి. అవి నిజంగా ఆలోచించి అర్థం చేసుకుంటే మన జన్మ ధన్యమైనట్టే. ఇవి ఆలోచిస్తే చాలు. అవును ప్రభువా, నా మీద ఎంత ప్రేమ చూపించావు నువ్వు. ఇంత ప్రేమ ఈ ప్రపంచంలో నా మీద చూపించిన వాళ్ళు ఎవరు లేరు ప్రభువా, ఎవ్వరూ లేరు. ఎందుకంటే అందరూ పాపం చేసిన వాళ్ళే ప్రభువా. నువ్వు ఒక్కడవే నా కోసం ఇలా ఉన్నావంటే, నా కోసం ఎంత త్యాగం చేసావంటే, నా మీద ఎంత అపరిమితమైన ప్రేమను నువ్వు చూపిస్తున్నావు.
నా మీద ఎంత వెలకట్టలేని ప్రేమను నువ్వు చూపిస్తున్నావు. ఆ ప్రేమకు పాత్రులుగా మీరు బ్రతకండి, ఆ ప్రేమకు అనుకూలంగా మీరు బ్రతకండి. ఈ మాటల్ని మీ హృదయం అనే పలకల మీద వ్రాసుకుని ఆయన వలె మనము కూడా నశించిపోతున్న ఆత్మలను రక్షించే పనిలో ఉండాలన్న సత్యాన్ని గ్రహించండి. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటివరకు విలువైన మీ మాటలు, మీరు వ్రాయించిన జ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి మీరు మా అందరికీ కృప చూపించారు. అందును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ కృపా బాహుళ్యం చెప్పుని కనికరించండి, కరుణించండి, మీ సన్నిధాన వర్తలుగా నిలబెట్టండి. ఎత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. దూర ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డల హృదయాల్లో కూడా మీ మాటలు ఫలింపజేసి వారిని మీకు దగ్గర చేసుకోమని క్రీస్తునామాని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము కన్న తండ్రి, ఆమెన్. రొట్టె ద్రాక్షారసం సిద్ధం చేయండి. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.